హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఉల్లిపాయ గట్టి పకోడీ అండి. ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం కరకరలాడుతూ ఏదైనా కారంగా తినాలంటే ఫస్ట్ గుర్తొచ్చేదే ఈ ఉల్లి పకోడీ. ఏ సీజన్ అయినా, ఏ జనరేషన్ అయినా ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి ఈ ఉల్లి పకోడీని. ఈ ఉల్లి పకోడీని కరకరలాడుతూ అలాగే క్రిస్పీగా అలాగే ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పైన ఒక లేయర్ తొక్కుని తీసేసుకొని వెనక ముందు ఇలా కట్ చేసేసుకోండి. ఇలా పల్చటి తొక్కుని తీసేసుకోవాలి. ఇలా అన్నిటినీ తొక్కు తీసుకొని బాగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని సగానికి కట్ చేసేసుకొని ఇక్కడ ఎల్లో పార్ట్స్ని తీసేసుకోండి, చివర్లో ఉండేవి. అలాగే సన్నగా కాకుండా మీడియం కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకోవాలి ఉల్లి పకోడీకి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మీడియం సైజ్ ఉంటే సరిపోతుంది. ఇలాగే అన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా ఎల్లో పార్ట్ తీసేసి ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. ఇలాగే మిగతా ఉల్లిపాయలను కూడా కట్ చేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకే ఒక పచ్చిమిర్చిని సన్నగా ఇలా తరుక్కొని ఇందులోకి వేసేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఒక పిడికెడంతా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని బాగా ఇలా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ దాకా కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగానే వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోకపోతే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా వాముని వేసేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకోండి. గరం మసాలాకి బదులు 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా నలుపుతూ కలుపుకోండి. ఇలా నలుపుతూ కలుపుకుంటే మనకి ఉల్లిపాయలో ఉండే నీరు అనేది బయటకు వస్తుందండి. ఇలాగే 4-5 నిమిషాల దాకా కలుపుతూ ఉంటే మనకి ఉల్లిపాయల్లో వాటర్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 కప్పు దాకా శనగపిండిని ఇందులోకి వేసేసుకోవాలి. శనగపిండిని వేసుకున్నాక ఇలా బాగా చేత్తో నలుపుతూ కలుపుకోవాలి. ఇందులో ఉండే వాటరే సరిపోతుందండి, ఎక్కువగా ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదు. పిండి కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా అనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని చివర్లో వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా నీళ్ళని వేసుకుంటున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా అండి, ఎక్కువేం కాదు. 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ కన్సిస్టెంట్లో పిండి ఉంటే సరిపోతుంది. మనం చేసుకునే గట్టి పకోడీకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మరీ జారుగా కాకుండా ఇలా గట్టిగానే పిండి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మంటని హైలో పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నిదానంగా కొద్దిగా డ్రాప్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా కొద్దిగా డ్రాప్ చేసుకోవాలి. ఉండలుగా కాకుండా ఇలా చేత్తో ఇలా కొద్దిగా వదులుకోవాలి ఆయిల్లోకి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా విడివిడిగా ఒక 4-5 ఉల్లిపాయ ముక్కలు వచ్చేలాగా చేతికి అలా వదిలేస్తూ ఉంటే మనకి ఉల్లి పకోడా అనేది బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా వస్తాయి. ఈ ఉల్లి పకోడీ వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాల్లోనే మనకి ఉల్లి పకోడా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇలా గరిటతో అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ వేయించుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటతో కొద్దిగా తిరగేస్తూ వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఉల్లి పకోడీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి మంచి రంగు వచ్చేసినాయి. ఇప్పుడు బయటికి తీసేసుకోవడమే. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడాలని తీసేసుకోండి. ఇలా అన్నిటినీ తీసేసుకున్నాక గరిటని కొద్దిగా ఎగరేస్తున్నట్టు చేస్తే ఒక 1/2 నిమిషం దాకా ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది. ఇప్పుడు ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ఈ పకోడాలని తీసేసుకోండి. అంతేనండి, మనకిక్కడ ఉల్లిపాయ గట్టి పకోడా రెడీ అయిపోయింది. క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చకుండా ఇలా ఫాస్ట్గా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలాగే మిగతా పిండిని కూడా ఆయిల్లో నిదానంగా డ్రాప్ చేసి ఇలా ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ కలర్
వచ్చాక బయటికి తీసేసుకోవడమే. అంతేనండి, గట్టి పకోడీ మనకి రెడీ అయిపోయినాయి. అలాగే సింపుల్ అండ్ ఈజీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ ఉల్లిపాయ గట్టి పకోడీ. మనకి వేడి వేడిగా క్రిస్పీగా క్రంచీగా అలాగే కారంగా ఈ ఉల్లి పకోడీ తయారైపోయింది. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత క్రిస్పీగా మనకి ఇక్కడ ఉల్లి పకోడా తయారైపోయినాయో. ఇక్కడ నేను బియ్యం పిండి కూడా యాడ్ చేయలేదండి, వేయకపోయినా క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇదే ఆయిల్లో ఒక అరకప్పు దాకా కరివేపాకు అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఇలా బాగా డ్రై ఫ్రై చేసుకోండి. వీటిని స్టవ్ ఆన్ చేసుకునే పని లేదండి, ఇలా వేడి ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లి పకోడీలోకి ఈ కరివేపాకు పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కరివేపాకుని వేయించుకొని వేసుకోవడం వలన మనకి పకోడాలు అనేవి మంచి ఫ్లేవర్గా ఉంటాయండి, ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. అంతేనండి, ఇక్కడ మనకి ఉల్లిపాయ గట్టి పకోడీ కరకరలాడుతూ స్వీట్ షాప్ స్టైల్లో తయారైపోయినాయి. మీరు కూడా ఈ పకోడాలని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.